ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలే గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకి. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? మీ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకీ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కిలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలకుందట్రా. ఒరే, అలా అనుకురా. కరుణ సంగతి మీకు తెలీదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. రే, కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదల్ని నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతికొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్నల దెబ్బలకి ఉపాయనే పోయిండ్రా అబ్బాయి. శ్రీనివాస హోటల్కి వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. ఏమిటి ఆ బనీన్ గాని నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మరి పంచం భలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి. బట్టలు కూడా కట్టుకొచ్చావు, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ తమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి.
సరే సరే తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజ్ గారు, నమస్కారం. ఏటి బాబు ఏళాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని. వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యం తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజే. నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా, నా తిప్పడు మా రాజు నండి పులి మాంగారా. బాబు అంతకు ముందు జన్మలో ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్పాను. చూసి చెప్తావా? అంటే చూసి చెప్పడం ఏంటి బాబు? అదే బాబు, జాతకం జాతకం. ఏటి బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏటి బాబు చూసి చెప్పేది? జాతకం జాతకం జాతకం. చెప్పండి బాబు, ఏటి అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏటి బాబు? చాకలింటి గాడిదట. అయ్యి బాబు అదేటి బాబు? అదంతా అబ్బాయి. దయచి దయచి. పద పద. పులి మహారాజు, పులి మహారాజు. మటికి మహారాజే. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీరు. నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి. సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడిచ్చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా ఉండి అయ్యో, కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నరుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి. కరుణ.
అదే మాట అదే మాట, అదే మంత్రం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము